ఏపీలో రాజుకుంటున్న హోదా సెగలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. నాయకుడు లేని ఉద్యమానికి అనుమతి ఇవ్వలేమని ఓవైపు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు నిరసనలు అడ్డుకోవద్దని పవన్ ట్వీట్ చేస్తున్నారు. అటు ఇతర రాజకీయ పార్టీలు కూడా నిరసనలకు మద్దతు ప్రకటించడంతో రిపబ్లిక్ డే రోజున ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో జనవరి 26వ తేదీన తలపెట్టిన హోదా పోరుపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా, రాజకీయ పార్టీల ప్రకటన ద్వారా ఈ నిరసన కార్యక్రమం కోసం భారీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వచ్ఛందంగా నాయకత్వం అంటూ లేకుండా యువత కార్యక్రమం నిర్వహణకు రావాలని వివిధ వర్గాల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్, జగన్ పార్టీలు వీరికి మద్దతు పలికాయి. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రభుత్వం అనుమతి లేకుండా ఎక్కడా భారీ కార్యక్రమాలు జరపకూడదని తేల్చేసింది. అనుమతి ఇచ్చే అవకాశం కూడా లేదని చెబుతోంది. ఈ సోషల్ మీడియా కాంగ్రిగేషన్స్ లో ఎనీ కాల్స్ దే గివ్, మోస్ట్ ఆఫ్ ద కాల్స్ కి ఓనర్షిప్ ఉండదు. సో ఎప్పుడైతే ఓనర్షిప్ ఉండదో రాంగ్ మెసేజ్ ఉండొచ్చు, రైట్ మెసేజ్ ఉండొచ్చు. హూ ఓన్స్ దిస్ అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ nobody comes forward saying that I am the owner of this message. In the absence of a ownership for any call, that is more or less దాన్ని ఏమంటారంటే ఓనర్షిప్ లేకుండా చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఇట్ కెన్ గో ఎనీవే, ఎయిదర్ ఏ పాజిటివ్ వే ఆర్ ఇట్ కెన్ గో ఆల్సో నెగటివ్ వే. బేసికలీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ గ్రూప్ who wants to express their opinion. You have the constitutional right. తుని ఘటన అనుభవం నేపథ్యంలో ఏ రకంగానూ ఎటువంటి కార్యక్రమాలను అనుమతించకూడదన్న ప్రభుత్వ భావన. మరోవైపు 27, 28 తేదీల్లో విశాఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తోంది. హోదా ఉద్యమం సందర్భంగా విశాఖలో ఏమాత్రం అలజడి జరిగినా అది తీరాన్ని నష్టం చేస్తుందని, ఏపీ బ్రాండ్ దెబ్బతింటుందని ప్రభుత్వం వాదిస్తోంది. చెన్నైలో జల్లికట్టు హింసాత్మకంగా మారడాన్ని ప్రభుత్వం ఉదాహరణగా చూపిస్తోంది. మరోవైపు జల్లికట్టుకు హోదాకు సంబంధం ఏంటంటూ సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా హోదా కంటే ప్యాకేజీ మంచిదని చెప్తున్న ప్రభుత్వం శాంతి భద్రతల పరంగా నిరసనలకు, ఆందోళనలకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేస్తోంది. జల్లుకట్టు మార్గం మీరెందుకు ఉద్యమం చేయరు అడుగుతున్నా. దానికి దీని కంపారిజన్ ఏంటి? జల్లుకట్టు మార్గం ఉద్యమం చేయడం ఏంటి అంటే ఎక్కడ నేను కాంప్రమైజ్ అవుతున్నా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడ రాజీ పడ్డానంటే దేనికోసం రాజీ పడుతున్నారు? ఏదైనా ఉంటే టాక్ట్ఫుల్గా పోతున్నా, స్ట్రాటజిక్గా పోతున్నా. ఎందుకు? మనకు రావాల్సిన పనులు సాధించుకోవడానికి. నేను అందుకే అడిగాను, ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తా అన్నప్పుడు ఎందుకు ఒప్పుకోకూడదు అడిగాను. దీంట్లో ఏమన్నా నాకు చదివి వినిపించమన్నాను, ఒక్కరన్నా చదివి వినిపించారు ఇంతవరకు? కాదు, ఈ ప్రత్యేక హోదా వస్తే ఇవి వస్తాను చదివి మీకు వినిపించమని పని ప్రెస్కి. యూ రీడ్ అండ్ దెన్ టెల్ మీ, రైట్? మరోవైపు హోదా ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు కూడా చొరబడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి హెచ్చరికలు రావటం, గుంటూరులో మావోయిస్టుల డంపు బయటపడటం వంటి ఘటనలను ఉదాహరిస్తోంది. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో దాదాపు 6,000 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ప్రముఖులు రానున్న విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిరసనలను, ఆందోళనలను అనుమతించలేమన్నది ప్రభుత్వ వాదన. అయితే ప్రతిపక్ష వైసీపీ, మిత్రపక్షం పవన్ మాత్రం నిరసనలను అడ్డుకోవద్దని కోరుతున్నారు. రాష్ట్రం కోసం గళం విప్పే యువత గొంతు నొక్కొద్దని డిమాండ్ చేస్తున్నారు.